హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటివరకు అయితే వీడియో అయితే రాలేదు. ఇక్కడ నుంచి కంటిన్యూగా వస్తుంది. సో హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే లేట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 18వ తారీఖు అండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నాను. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి నిజంగా గుడ్ న్యూస్ అనమాట. హోలీకి ముందు డేర్నెస్ అలవెన్స్ ఏదైతే ఉందో డిఏ మరో 5% పెరిగి 63%కి చేరే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా వచ్చేసి ముఖ్యంగా ద్రవ్యోల్బణం భారంగా మధ్య ఇది లక్షలాది కుటుంబాలకు ఊరట కలిగించే నిర్ణయంగా మారవచ్చు. అధికార ప్రకటన మార్చి నెలలోనే ముఖ్యంగా హోలీ పండుగకు ముందు రావచ్చు అని చెప్పేసి ఉద్యోగ సంఘాల వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. అయితే డిఏ లెక్కలు అఖిల భారత వినియోగదారుల ధర సూచిక కావచ్చు ఆధారంగా నిర్ణయిస్తారు. డిసెంబర్ సూచిక 14.82 వద్ద స్థిరంగా ఉండడంతో ప్రస్తుత గణాంకాల ప్రకారం డిఏ 63% చేరే అవకాశాలు లెక్కలు సరిపోతున్నాయి. గత జూలైలోనే 54% నుంచి 58%కి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే సవరణ ప్రక్రియలో భాగంగా జనవరి నుంచి పెంపు అమల్లోకి రావాల్సి అయితే ఉంది. ఇక డిఏ హైక్ అనేది డబ్బులు ఎప్పుడు చేతికి అందిస్తారో దానిపైన అధికార ప్రకటన మార్చిలో వెలువడితే అది పెంచిన డిఏ అనేది ఏప్రిల్ జీతంతో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మొత్తానికైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే 1 కాదు 2 కాదు 8 నెలలుగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఇందులో వచ్చేసి పంచాయతీరాజ్ శాఖలో నిధులు ఉన్నప్పటికీ వేతనాలు మాత్రం రిలీజ్ కావడం లేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. డిపిఓ అకౌంట్లకు బడ్జెట్ మారినా కూడా ఫలితం లేకుండా పోయి దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవనం అగమ్య గోచరంగా తయారైందని అంటున్నారు. 6 నుంచి 10 నెలల జీతాలు కూడా కొన్ని చోట్ల అయితే రావడం లేదంటున్నారు. ఖాతాలో డబ్బులు ఉన్నా కూడా డబ్బులు అన్నది రాకుండా అలాగే నిలిచిపోతాయి. అవుట్సోర్సింగ్ కార్యదర్శులకు సంబంధించి జీతాలు చెల్లింపుల బాధ్యత ఎంపీడీఓ ఖాతా నుంచి డిపిఓ ఖాతాకు మార్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన డిపిఓ అకౌంట్లో నిధులు జమ అయ్యి నెలన్నర గడుస్తున్నా బడ్జెట్ ఉన్నప్పటికీ జీతాలు మాత్రం సిబ్బంది ఖాతాల్లో పడడం లేదంటున్నారు. మొత్తానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ సచివాలయంలో పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో భాగంగా నగర సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ వనరుల పెంపుదలపైన ముఖ్యమంత్రికి అధికారులు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తూ జంక్షన్ల వద్ద స్మార్ట్ ఫోన్స్ ఏర్పాటుపై సమగ్ర అధ్యయనం చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నగరంలో ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఇందులో వచ్చేసి పీబీ విధానంలో స్కై వ్యాక్ బ్రిడ్జిల నిర్మాణం పైన దృష్టి సాధించాలని ముఖ్యమంత్రికి సూచించారు. అయితే నెక్లెస్ రోడ్డు, రైల్వే స్టేషన్ సమీపంలో పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు కూడా చేయాలని స్పష్టం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మొత్తానికి అయితే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే బాధ్యులైన అధికారులు అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది అనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య పథకంలో మార్పులకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కొత్తగా ఆరోగ్య పథకం అయితే అమలు అయితే చేయనుందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా సుదీర్ఘకాలం అపరికృతంగా ఉన్న తమ సమస్యల డిమాండ్లపైన తెలంగాణ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సో అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమిటీలు, చర్చలు అంటూ కాలయాపన చేస్తుందనడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమకు న్యాయం పరంగా హక్కు దక్కాల్సిన వాటిని కూడా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన డిమాండ్ల సమస్యలపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అందులో భాగంగా ప్రభుత్వానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర సంఘం ఒక లేఖ అయితే రాసిందనమాట. వివరాలు ఇలా ఉన్నాయి. తమ ప్రధాన డిమాండ్లను, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి గెజిటెడ్ అధికారులు కేంద్రం సంఘం అనగా టీజీఓఏసీఏ అనగా అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అయితే లేఖ అయితే రాశారు. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సవరణ అమలు చేయాలని, ఏప్రిల్ మే నెలల్లో సాధారణ బదిలీలు కూడా వెంటనే చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం కోరడం అయితే జరిగిందనమాట.
మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ విద్యాశాఖ ఒంటిపూట బడులకు సంబంధించి సమ్మర్ హాలిడేస్ పైన క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ విద్యా సంస్థలు కాస్త ముందుగా వస్తున్నాయి. ఇతర స్కూళ్ళ తర్వాత ఒంటిపూట బడులు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక శీతాకాలం ముగిసినట్లే ప్రస్తుతం చలి పూర్తిగా తగ్గిపోయి ఉక్కపోత మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉందంటే మార్చిలో మరింత దారుణంగా ఉంటుంది. అందుకే విద్యార్థులకు ఈ ఎండల నుండి ఉపశమనం కల్పించే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుండే ఒంటిపూట బడులకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఏదైతే విద్యా సంస్థలు అన్నిటికి కూడా మార్చి 16 నుండి కేవలం ఒంటిపూట బడులు లేదంటే మనం ఒక పూట బడులు అంటాం కదా, నడుస్తాయని విద్యాశాఖ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. సో ఉదయం తొందరగా ప్రారంభమై మధ్యాహ్నానికి క్లాసులు పూర్తి చేయాలని, ఇందుకు తగినట్టు టైం టేబుల్ కూడా రెడీ చేసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే స్కూల్ నడుస్తాయని, ఆ తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తెలియడం జరిగింది. సో మార్చి 14 నుండి తెలంగాణ 10వ తరగతి ఎస్ఎస్సి పరీక్షలు స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్ళకు మాత్రం టైం టేబుల్లో భిన్నంగా ఉంటుంది. వీరు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు అనేది నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే తెలియడం జరిగిందనమాట.